మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కేవలం 28% అనుకుంటా, 28% ఆఫ్ ద లార్జ్ క్యాప్స్ మాత్రమే దాని యొక్క బెంచ్ మార్క్ ను అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లోకి వచ్చి ఓన్లీ 42% మాత్రమే అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి. అదే ఫ్లెక్సీ క్యాప్ విషయంలో 46% ఆఫ్ ద ఫండ్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. మిడ్ క్యాప్ లో 55% ఆఫ్ ద ఫండ్స్ ఇండెక్స్ ని అంటే బెంచ్ మార్క్ ను అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ క్యాప్ 62% ఆఫ్ ద ఫండ్స్ బెంచ్ మార్క్ ని అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారు అని అంటే ఫండ్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని కూడా ఆ పర్టికులర్ బెంచ్ మార్క్ ని అవుట్ పర్ఫార్మ్ చేయటం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. సో బేసిక్ ఇప్పుడు మనం ఎలా రివ్యూ చేసుకోవాలి? మనం ఏదో ఒక లార్జ్ క్యాప్ పెట్టుకుంటాం, మీరే అంటున్నారు 28% మాత్రమే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా మాక్సిమం ఈస్ గోయింగ్ అప్ టు 62% మాత్రమే అవుట్ పర్ఫార్మెన్స్. మరి మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనం ఒక ఫండ్ పెట్టుకోం, రకరకాల ఫండ్స్ పెట్టుకుంటాం. ప్రతి ఒక్క ఫండ్ ని ప్రతిసారి మనం జడ్జ్ చేస్తూ కూర్చోలేం. ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఈ ఫండ్ కరెక్టా, ఈ ఫండ్ రాంగా. మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ స్మాల్ క్యాప్ పెట్టాము, ఓన్లీ మిడ్ క్యాప్ పెట్టాము, ఓన్లీ లార్జ్ క్యాప్ పెట్టుకోము. పోర్ట్ఫోలియోని అక్రాస్ దాన్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తాం, అక్రాస్ ద బోర్డ్. అంటే స్మాల్, మిడ్ అండ్ లార్జ్ అన్నిటికీ డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఫ్యూ ఇన్వెస్టర్స్ మాత్రం ఓన్లీ మిడ్ క్యాప్ లోకి వెళ్ళడానికి అంటే ఓన్లీ మిడ్ అండ్ స్మాల్ లోకి వెళ్తానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ బెంచ్ మార్క్స్ ని అర్థం చేసుకొని మనకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోని బేస్ చేసుకొని మనం ఏ బెంచ్ మార్క్ తోటి మనం రివ్యూ చేసుకోవాలి, వెదర్ ఆర్ పోర్ట్ఫోలియో ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్. అంటే మనం పెట్టిన పోర్ట్ఫోలియో నిజంగానే మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందా, లేకపోతే రావాల్సిన దానికంటే తక్కువ రిటర్న్స్ ఇస్తుందా అనేది.